హలో గాయస్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. కలియుగ పట్టణంలో అనే మూవీ అయితే చూడటం జరిగింది భయ్య. ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఏం లేదు భయ్య, మూవీ ఏదో అలా అలా ఉంది. నాకైతే స్టార్టింగ్ ఆ మూవీ చూసినప్పుడు కళ్యాణ్ రామ్ గారిది హరే రామ్ మూవీ ఉంది కదా, ఆ మూవీ లాగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ పోను 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 కొంచెం నాకైతే ఆ సిమిలర్ ఫీలింగే వచ్చింది భయ్య. ఆ హరే రామ్ మూవీ చూసిన ఫీలింగే వచ్చింది నాకైతే. కానీ ఆ మూవీ చాలా బాగుంటుంది భయ్య. లవ్ అయ్యి చాలా నీట్గా చూపించి అతను అలా ఎందుకు మారాడో చూపించి చాలా బాగా చూపిస్తారు. ఇందులో ఏంటంటే అంతా ఏదో గజిబిజిగా చూపించారు. యాక్చువల్గా ఇది ఏంటంటే థియేటర్ రిలీజ్ చేయాల్సిన మూవీ అనమాట. కానీ థియేటర్స్ దొరకపోవడం వల్ల డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో అయితే రిలీజ్ చేశారు. కాబట్టి ఇంకా మీరే అర్థం చేసుకోండి. అంటే మూవీకి థియేటర్స్ దొరకలేదంట. నాకు అర్థం కావట్లేదు, ప్రతి చిన్న సినిమా కూడా థియేటర్స్ దొరుకుతున్నాయి, దీనికి దొరకపోవడం ఏందో. అంటే నాకెందుకు ఎలా అనిపించిందంటే వాళ్ళ కంటెంట్ మీద నమ్మకం లేక ఇంకా ఓటీలో రిలీజ్ చేసారేమో అనిపించింది. ఓటీటీ అయితే చాలా సేఫ్ కదా, వాళ్ళ మనీ వాళ్ళకి వస్తాయి. ఇది అంత చెప్పుకోదగ్గ మూవీ కూడా ఏం కాదు భయ్య. హీరోయిన్ అయితే చాలా బాగుంది భయ్య మూవీలో, ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరో యాక్టింగ్ పర్లేదు కానీ అది న్యాచురల్గా లేదనమాట, తెలిసిపోద్ది ఇది ఇతను వాంటెడ్గా చేస్తున్నాడు, ఇది లోపల నుంచి రావట్లేదు, ఏదో కెమెరా ముందర పెట్టారు కాబట్టి వస్తుంది యాక్టింగ్ అని తెలిసిపోద్ది. నాకు క్లైమాక్స్ అయితే అసలు నచ్చలేదు భయ్య. అసలు సరిగ్గా క్లైమాక్స్ని ఎండింగ్ లేదు. అది కాకుండా ఒక చోట వీళ్ళు క్యారెక్టర్స్ స్వాప్ అవుతారు అనమాట. ఆ స్వాప్ అయింది కూడా సరిగ్గా చూపిలేదు. ఇలా ఎందుకు జరిగింది, అసలు ఫస్ట్ నుంచే జరిగిందా ఇలాగా, లేకపోతే మధ్యలో జరిగిందా అనే దాన్ని కొంచెం క్లమ్జీగా చూపించాడు. అది నాకైతే నచ్చలేదు. ఇంకా ఇందులో పోలీస్ క్యారెక్టర్లో ఒక ఆమె యాక్ట్ చేసింది భయ్య. అది ఎలా ఉంటుందంటే సింపుల్గా ఉంటుంది అనమాట. తాడో పేడో తేల్చుకొని పెట్టేట్టు ఉంటుంది. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ని ఈయన హీరో ఈజీగా ఆమెని ఏమారిచ్చేస్తాడు అనమాట. అంటే అంత హైప్ ఇచ్చినప్పుడు ఆ రేంజ్లో తీసుకెళ్ళాలి, లేకపోతే అది హైప్ ఇవ్వకూడదు. ఏదో మంచి పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ అయ్యి అని చెప్పి మాటల రూపంలో చెప్పాలి, అంతేగాని వీడియో చూపించి తర్వాత ఆమెకు హైప్ ఇకపోతే ఇంకా చూపించి కూడా వేస్ట్ అనిపించింది. ఇంకా సాంగ్స్ బీజిఎం అంటూ చెప్పుకోదగ్గవి ఏమీ లేదు. మెయిన్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ వల్ల ఒక లోపం ఉన్న వ్యక్తి ఆ లోపం వల్ల ఇంకా ఎంత ఘోరంగా మారుతాడు, ఏమవుద్ది, ఇదే సినిమా. అంతకుమించి ఇంకేం లేదు. చూడడానికి వాళ్ళు అయితే చూడవచ్చు, అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అంత గొప్ప మూవీ ఏం కాదు కాబట్టి చూడాల్సిన అవసరం కూడా పెద్ద ఏమీ లేదు. కానీ ఇంకా ఏదో మీ ఇష్టం, మీకు బోర్ కొడుతుంది చూడాలనిపిస్తే ఇంకా చూడండి, అంతకుమించి ఇంకేమీ లేదు.